కార్యకర్తల పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉండటం గొప్ప పరిణామమన్నారు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను. రాబో రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారంటున్న సామినేని ఉదయభానుతో మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ సేనతో సేనాని సమావేశాలు 3 రోజుల పాటు చాలా వైభవంగా పార్టీ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఉన్నటువంటి కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. అసలు సమావేశాలు ఎలా జరుగుతున్నాయి అంతా మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ సామినేని ఉదయభాను. సరే, ఎలా జరుగుతుంది సమావేశాలు ప్రత్యేకించి చూస్తున్నారు, ఎలా జరుగుతుంది సమావేశం? విశాఖపట్నంలో 28, 29, 30 తారీఖులు 3 రోజుల పాటు జరిగే సేనతో సేనాని అనే ఒక మంచి కార్యక్రమాన్ని మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రతి జన సైనికుడు కూడా ఎంతో సంతోషించారు. వీర మహిళలు కూడా ఎంతో ఆనందించారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమం పెట్టడం అనేది నిజంగా పార్టీకి మంచి బూస్టప్. అలాగే కొత్తగా చేరాలనుకునే వాళ్ళకు కూడా మరి తప్పకుండా జనసేనలో నేను కూడా భాగస్వాములు అవ్వాలి అని చెప్పి ప్రతి వారికి కూడా మరి కార్యకర్తలు కూడా కొత్తగా వచ్చే కార్యకర్తలు కూడా నూతన ఉత్సాహం కలగజేస్తుంది. నిన్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మనసు విప్పి వారి మనసులో ఉన్న విషయాలు కూడా చక్కగా మాట్లాడారు. నిన్న వచ్చిన అనేక మంది జన సైనికులు కూడా సంతోషించారు వారు ఇచ్చిన రెస్పాన్స్ని. అలానే సామాన్య జన సైనికులు కూడా మాట్లాడించి మీ యొక్క అనుభవాల్ని తెలియజేయండి, పార్టీకి మీరు ఇచ్చే విలువైన సమాచారం ఉంటే తెలియజేయండి అని చెప్పి ఆయన కూడా మరి మొహమాటం లేకుండా అడిగినందుకు వారు కూడా సంతోషించారు. మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా జరగాలి, రాయలసీమ ప్రాంతంలో జరగాలి, కోస్తా ప్రాంతంలో జరగాలి. మరి ఉన్న 13 జిల్లాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిపి కొత్తగా నూతన ఉత్సాహం కలగజేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే మీ పార్టీ లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే సుగాలి ప్రీతి అంశమో లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మీద జనసేన పార్టీ మొదటి నుంచి ఒక స్టాండ్ తీసుకుని కానీ ఆ స్టాండ్ మీదే ఉన్నటువంటి పార్టీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలు, ఏం చెప్తారు? నిన్న కళ్యాణ్ గారు తెలియజేశారు, విశాఖ ఆందోళన హక్కు విషయం మీద తప్పకుండా మనం దీన్ని సమర్థిస్తున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని పోనివ్వం, కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుని చెప్పి అనేక విషయాల గురించి చెప్పారు. అలాగే సుగాలి విషయం మీద కూడా ఆయన తప్పకుండా మనం దాని గురించి పోరాడదామని చెప్పి తెలియజేశారు. ఫైనల్గా ఈ కార్యకర్తల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి అంశం, యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి కార్యకర్తల సమస్యలు అధినేత తీసుకోవడం ఎట్లా చూస్తారు, కార్యకర్తల నుంచి స్పందన ఎట్లా? నిన్న అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా నాయకులతో ఎవరితో మాట్లాడించాల, నాయకులతో మాట్లాడకుండా ఎవరైతే నిన్న జరిగిన సమావేశంలో సామాన్య కార్యకర్తలు ఎప్పుడు కూడా మనసు విప్పి మాట్లాడిన కార్యకర్తలను కూడా పిలిచి బహిరంగంగా మాట్లాడండి, ధైర్యంగా సలహాలు ఇవ్వండి, పార్టీకి మీరు ఇచ్చే బూస్టప్ మేము తప్పకుండా విలువైన సమాచారం తీసుకున్నామని చెప్పి తెలియజేసినందుకు నిజంగా కళ్యాణ్ గారి యొక్క ఆయన ఇచ్చే రెస్పాన్స్కి ప్రతి వారు కూడా సంతోషించారు. అయితే ఇది మొత్తానికి ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశాలు మాత్రం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రస్తావిస్తున్నారని కూడా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, విశాఖ నుంచి.